హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హ్యాపీ రంజాన్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ చేస్తున్నానండి. ఆర్డర్ వచ్చిందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత టమాటా ఆనియన్స్ వేస్తాను, ఇంకా టమాటా వేస్తానండి. టమాటా ఆనియన్స్ వేసేస్తున్నాను. కదా టమాటా వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే తొందరగా మగ్గుతుంది, బాగా తొందరగా ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినంత. ఒకవేళ మళ్ళీ సరిపోలేదంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఓకేనా? సాల్ట్ వేసేస్తాను. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. ఎక్కువ కొంచెమే, ఇంత వేసుకోవాలండి అయితే. కారం, 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. ధనియాల పొడి చూడండి, లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ వేసేసాం కదా, ఇంకా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేసి 15 మినిట్స్ బాగా మగ్గనియాలి. మసాలా అంతా పట్టిన తర్వాత కొన్ని వాటర్ పోయాలండి, గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కొంచెంసేపు మగ్గనించిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేస్తే 10 మినిట్స్ వరకు బాగా మగ్గిపోతుందండి. హలో గాయ్స్, అయిపోయినా కొంచెం ఫుల్ స్పీడ్తో పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఇది వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీ కాడ పుదీనా కొత్తిమీర ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు.
పెట్టేసేయాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టేసేసాను. ఫుల్ మంట మీద పెట్టాలండి. మీడియం, ఎక్కువ అంటే ఫుల్ పెట్టుకోవద్దు, మీడియం పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత టమాటా కర్రీ రెడీ అండి. ఇది బాగుంటుందండి, చపాతీలో కూడా తినవచ్చు, అన్నంలో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి టమాటా కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.